అయితే ఒక పాప వచ్చింది మన దగ్గరికి. బాబు గారు డైలీ రాత్రి మెసేజ్ చేసి మస్తు బాధ పెడుతుందంట. ఎందుకు చేసినా మెసేజ్ ఏమవసరం రా? ఉందని చెప్తుంది కదా. ఏడుందా అంటే లేదు. అరే నేను చేయలే అంటే సారీ. అరే ఒప్పుకోకు, అడా తప్పు మనదైతది. ఏం అవసరం లే. ఏం చేస్తున్నావు? మ్యూజిక్ వేరే అవుతుంది సోనం జర పోయినాక చెప్తా కదా. అన్ని ఎవ్వరు పడతారని తీసుకొని వస్తూ మాట్లాడుతూ అన్ని మాట్లాడుతూ తెలుసా. ఏమైనా తప్పంతా నాదేలే చూపించ. ఈ రోజు వీడియో వచ్చేదండి. ఈ అమ్మాయికి రోజు బాబు మెసేజ్ చేసి రా కలు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నాను. నేను ఎప్పుడన్నా ఏమిటండి మీరు మాట్లాడేది? నేను ఎప్పుడన్నా అబద్ధాలు ఆడక బాబు. నేను ఎప్పుడన్నా కథాలి నేను నువ్వు నేనెందుకు వస్తా మరి? నాకేమవసరం తల్లి నీకే నువ్వు ఏంది నేను ఎందుకు వస్తా? సరే ఇగో ఇదే యాక్టింగ్ ఏం చేస్తారంటే టీం మొత్తం ముందు యాక్ట్ చేయాలి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇదే ప్రాంక్ చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళ పైన మనము. నీకేంటంటే నువ్వు తెలియకుండా నీకు కూడా తెలియదు. నిజం అనుకుంటారా? వాళ్ళకి నేను చెప్తా అంటే ఫోన్ చేసి పిలవనని చెప్తా. నువ్వు రా ఫోన్ చేస్తా. నువ్వు పక్కన ఎక్కడ ప్రాంక్ చేసావు నాకు తెలుసు, కాకపోతే ఆయనకి రియల్ చెప్తావా? రైట్ రా అని అనుకో. నువ్వు కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తావు అంటే నాకు తెలియనట్టు యాక్ట్ చేయి. నీకు తెలియనట్టు నేను వాళ్ళకి కొంచెం అది చెప్పి ఎక్కిస్తాను. మేము చేయలేనంట చేయలేనంట నువ్వు తిరుగుతూ ఉంటుంది. చేస్తావు కదా వీడియో అయితే. ఈ రోజు బురాన్ చేస్తా అనుకో, ఎందుకంటే సొనం కూడా లేదనుకో, ఏదైతే చేసేస్తాను. సోనం లేదు కాబట్టి భయం ఇక సోనం అంటే ఏదైనా అనుకోవచ్చు, కానీ ఊరు లేరుగా ఇప్పుడు చేసేయచ్చు. సరే అయితే మరి రెడీ అయితే ఏమైందా కెమెరా పెట్టినా మళ్ళా ఈమె చెప్పి చూడు. చెప్పు నువ్వు చెప్పు. రోజు నాకు నైట్ మెసేజ్ చేస్తుండు, చదువు మానేసి వచ్చేసేయి వీడియోస్ లా చేసిండు అక్క. ప్రూఫ్ చూపిస్తా నేను. అంటే ఎవరు చేస్తారు అదంతా కాదు. మీరు ఏం చేస్తారంటే కెమెరా పెట్టి ఆల్రెడీ బాబాకు ఫోన్ చేసి పిలిపించి అడుగు అడగండి. సరేనా? ఎందుకు చేస్తాడు నేర్చుకోండి చూసి. సరే మీరు అయితే ఫోన్ చేసి బాబు గారిని పిలిపించి మ్యాటర్ ఏంటి అడగండి. సరేనా? అయితే ఒక పాప వచ్చింది మన దగ్గరికి. బాబు గారు డైలీ రాత్రి మెసేజ్ చేసి మస్తు బాధ పెడుతుందంట. నిజంగా చేస్తున్నా బాబు గారు నీకు ప్రూఫ్ కూడా ఉన్నది. రోజు 12 కి 1 కి అట్లా చేస్తుండు. అంటే బాబు ఏమంటుండంటే మెసేజ్ చేస్తుండు, వచ్చేసేయి చదువుకో, ఏం అవసరం లేదు, ఛానల్లో పెట్టుకుంటారా అని అంటున్నాడు. ఎట్లా పరిచయం నీ కాడు? ఇన్స్టాలో పరిచయం. నీకు ఈ వయసులో నువ్వు ఇన్స్టా వాడతావా? సరే ఇది అంతే ఎందుకు లొల్లి ఆనే పిలిచి అడుగుతా అయిపోతుంది. అకౌంట్ లో నువ్వు చాటింగ్ చేసుకొని నువ్వు మోసపోయి వాని మీద ఎందుకు అరే బాబు ఏడున్నావు? సరే ఒకసారి ఇగో మన లయన్స్ క్లబ్ దగ్గరికి రావా? రాయడా ఒక పిల్ల వచ్చింది, ఆమెనేమో సతాయిస్తున్నావు అంటుందా? మెసేజ్ చేస్తున్నావు అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లా మళ్ళీ వచ్చింది. మళ్ళా ఇక్కడ లొల్లి అవుతుంది, జల్దీ రారయ్యా నువ్వు. ఇటు రా బాబు, ఇటు గొడవ అవుతుంది, జల్దీ రా. ఏ నాటకాలు చేయకు, నువ్వు రా ఫస్ట్. అరే ఈ పిల్ల వచ్చి ఏడుస్తుంది. ఆమె ప్రూఫ్ మెసేజ్ చేయమన్నారా భయ్? వాళ్ళు అన్న వచ్చిండ్రా. అరే అన్న ఎందుకన్నా మీరు వీడియో చేస్తారు? వీడియో లేదు ఏం లేదు. శశి అంటారా భయ్? శశి కాదు శృతి. హలో ఏం మెసేజ్ చేసినావు రాత్రి? ఏమన్నా రాత్రి ఏం చేయలే. మళ్ళీ ఎందుకు ఏమో వచ్చి ఏడుస్తుంది? ఏమో గుర్తులేదు, చేసి ఉంటా. ఏమో తెలియదు, వస్తున్నా. A few minutes later. మెల్లగా ఎందుకు చేసినా మెసేజ్ ఏమవసరం రా?
మెసేజ్ చేస్తున్నావు అంట కదా నేను ఎప్పుడు చేసిన ఆమెతో చాటింగ్ చేస్తున్నావు నువ్వు తాడే చేసిన మీరు ఏమేమి మాట్లాడుకురా మ్యాటర్ ఎందుకు గుర్తుపడతారు వీడియో తీస్తాను నాకు అలాగే అనిపించింది. మాకేం అవసరం లేదు, ఇది నాకు అవసరం లేదు. వీడియో లేదు ఏం లేదు చూపియాలా నేను ప్రూఫ్ నీకు ప్రూఫ్ అక్క అక్క అనకు నువ్వు ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఎందుకు అక్క ఓడి చేసిన మెసేజ్ చూపి ఏందమ్మా ఇది లొల్లేంది ఆ? చూపియాలా ఇట్రా ఇట్రా ఈ బురాడు అంట రాత్రి అంతా మీకు మెసేజ్ చేసినట్టే ఇది వచ్చి మాకు చెప్తుంది ఇవన్నీ పట్టురా. ఫేక్ అకౌంట్స్ అంటే కూడా నమ్ముతలేదురా ఏం చెప్పామమ్మా ఇంకేం చెప్తాం చెప్పు ఈమెకి గాడి ఆయన మెసేజ్ చేస్తే నువ్వు రిప్లై ఎందుకు ఇచ్చినా మరి ఎందుకు చేశాడు మీరు వస్తే ఇట్రా అమ్మా, ఇట్రా. బాబా అట్లా చేయొద్దు కదా బాబు. అరే అంటే నేను చేయలే అంటే అక్క ఎట్లనో మీ చెల్లి ఎట్లనో ఆమె అట్లా నేను అక్కనే అంటున్నామని నేను వాళ్ళు ఎట్లా చేయలే. మెసేజ్ చేసినావు పోయి నువ్వు? చేసిండు చేయలే అని నువ్వు ఫ్రెండ్ క్లాస్మేట్ దోస్తో ఏదో మరి అక్క చెల్లెలు ఎట్లా అంటారండి? కూర్చుందంట కదా సరే చూపిమని ఉందని చెప్తుంది కదా ఏడుందా ఆంటీ లేదు ఆంటీ రోజు రమ్మంటున్నాడు సరే, నేను మెసేజ్ చేస్తున్నాడు. నువ్వు అన్నావు ఆమె చెప్పాలి మళ్ళీ అనలేని అబద్ధం ఆడకు. నేను అనలేదండి మరి నేను అబద్ధం ఆడుతున్నా ఆడపిల్లలు అవతల మారారు కదా మొగలు ఆడతారా ఏ మగపిల్లలు ఆమెకేం వస్తుంది అరే నేను చేయలే అంటే అరే నేను చేయలే అంటే అంటే నిజంగా ఆడపిల్లలు అబద్ధం చెప్పరు కదా ఆడపిల్ల ఎప్పుడు అబద్ధం అబద్ధం చెప్పరు కదా ఆడపిల్లలు అంటే అంటే వడ్లేనండి కొట్టకండి అరే ఇంకా పిల్లలు అయితే ఈ జనజీసాలో మొత్తం చెరిపోతారు ఫోన్ వచ్చి నుంచి మొత్తం చెరిపోతున్నారు ఆ టచ్ ఫోన్ లో మొత్తం చెరిపోతున్నారు పిల్లలు. అవమ్మా ఏం చేస్తావు మా వాళ్ళు అంతే కదా. అంటే వడ్లే మేము మాట్లాడుకుంటాం చేయాలంటే మరి సరే పోనీ, పోనీ, మాట్లాడతాం ఇదిగో కాదు, నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? బరాబర్ చేస్తామా? చెడగొడుతున్నా మరి అట్లా అంటే ఆ, సరే చెడగొడుతున్నావు కదా నువ్వు మంచిదా అట్లా ఎట్లా చెడగొడతావు? తమ్ముడు అన్నప్పుడు నువ్వు ఎట్లా చెడగొడతావు? నీకు పని పాట లేక నాకు మెసేజ్ పని పాట లేక నీకు- అరే నీకు ఒక్కటి దొరకలేదు, అరే ఈ అందగత్తె చేయాలి. నేను మరి ఈమెకే చేయాలి కానీ. అరే రారా నాయనా. అరే ఆమె అంటుంది అదే అంటున్నా. చేసిన అక్క నిమిషం సారీ అక్క, ఈసారి పోనీ. సారీ అక్క. అవసరం లేదు. అక్క అనకు. ఇంకేమైనా మరి ఆన్ వాయిస్ విన్నావా అవును ఆన్ వాయిస్ విన్నా అరే మాట్లాడినా నువ్వు అబద్ధాలు ఆడకు నువ్వు. నువ్వు చేసినా నేను చెప్పినా. నాకేం అవసరం చెప్పు. కాకపోతే వేరే వాళ్ళు వచ్చి గలీజ్ చేస్తుండ్రు. ఇన్స్టాగ్రామ్ లా ఈమెనే అకౌంట్ ఉందని నాకు ఎట్లా తెలుస్తుంది ఈమె కాదు, అరే వేరే అరే నేను- నీకు ఏమవసరమా తల్లి ఆమెకే చేయాలా నేను అవసరం చెప్పడము. నేను ఎందుకు చేస్తా నువ్వు చేసినావు కాబట్టే చెప్పినా. చిల్లర పడుతుంది ఈమె అవసరం నీకు గలీజ్ చేస్తుండ్రా నిన్ను. చేయలే అరే గంగనే చేయలేంటే నేను చిల్లర గిల్లర మాటల మధ్యలో రానరా ఏమన్నా మరి నన్ను ఎందుకు కూర్చున్నా నేను చేయలే మా తల్లి నువ్వు చేసినావు, నేను చెప్తున్నా. సరే ఆ, స్టోరీ మెసేజ్ చేసి చేసిందంట పెద్ద ఈమె కాదు చేయాలా మెసేజ్? నేను చేయాలా నీకు నువ్వు చేయలే. ఫస్ట్ నేను చేసిందా నువ్వు చేసినావు కాబట్టి నేను చేసిన. మంచి మంచి పోయిన అదే అదే మంచి మంచి పోయినా చెడగొట్టు ఇంకా చెడగొట్టు అట్లా చెప్తలే నన్ను ఇంకొకళ్ళు తెచ్చుకో, ఇంకొకరితో కూడా అని చెప్పు. ఇంకా ఏగో నువ్వు మాట్లాడేది కూడా తప్పు ఉంది చేయలేదన్నా నువ్వెందుకు మంచి మంచి పోరు అందుకే మెసేజ్ గంగన ఏమున్నా మీకు చెప్తా గంగన నేను ఎందుకు చేస్తా చెప్పిన వారా ఎవరికి అది మేము మంచి మంచి పోరు అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్. ఉన్నారు కాబట్టి అంటున్నా నేర్పించాల్సిందని మంచిగా ఉంటారన్నారు అది అంటే ఈమె ఈమె చేసినారు అన్నట్టు ఫీల్ అయిపోతుంది కదా, అందుకే అంటున్నా. చేసిండు కాబట్టి ఫీల్ అయిపోతున్నా. ఆయన కాదంట వెళ్ళిపోతున్నా. అరే మొత్తం మీ స్పందన ఖరాబ్ చేస్తుంది నేనేమో పాయిజన్ ఒకనే ఖరాబ్ చేస్తుంది ఫస్ట్ ఈడ. లేదట. నిజాలు తెలుసుకోకుండా ఎట్లా అవును తెలుసు. మీకనే తెలుసు మీరు చేసిండ్రా? ఒక్క నిమిషం మాట్లాడిండ కాల్ నీతోని కాల్ మాట్లాడి మాట్లాడలే అన్నావు కదా కాల్ నువ్వు అనలే కాల్ మాట్లాడలే అని కాల్ మాట్లాడి బాబు నిజం మెసేజ్ చేసినావు ఆమెకి చెప్పు ఇంత పెద్ద చేయలే చేయలే
చేయలేడంటే చేయలేడు, వాడు అబద్ధాలు ఆడాడు, అవసరం లేదు. నువ్వు అట్లా సపోర్ట్ చేస్తాను అట్లా ఖరాబ్ అయితే బరాబర్ సపోర్ట్ చేస్తా, ఏం ఖరాబ్ అయితే అవి లేదు. support నువ్వు అక్క అనకు. మరి ఇంకేమన్నా చెల్లెనా? సరే మరి ఏమైతుందో అక్క అంటే సరే నాకేం అవసరం అట్లా చెప్పు. నీకేం అవసరం ఉందో ఫేమ్ ఉన్నాడు కదా ఎమ్మెల్యే ఉండదు నాకు. అర్థమైపోతుంది కదా. మీరు కూడా అంత గల్లగానక్క. ఇప్పుడు నా ప్లేస్ లో మీరు ఉన్నారు. నా ప్లేస్ లో మీరు ఉన్నారు. నా ప్లేస్ లో మీరు ఉన్నారు ఇప్పుడు. నువ్వు అట్లా చేస్తా. ఇప్పుడు నేను నీ ప్లేస్ నుండి ఇట్లా అంటే అన్నోన్ పర్సన్ చేస్తే రిప్లై ఇవ్వలేక నువ్వు ఉన్నావు. ఈయనకి మెసేజ్ చేసుకుని నువ్వు మాట్లాడు. నేనెందుకు మాట్లాడతారా? టైం పర్సన్ మాట్లాడుతున్నావు. అరే అక్క రా సారీ అక్క తప్పు అయిపోయింది వదిలే అక్క నేనే చేసిన బరాబర్ చేస్తా. సరే నువ్వు నేను మాట్లాడే వెళ్ళిపో. నేను చెప్తున్నా కదా వెళ్ళిపో. వీడియోలలో కొద్దాం నీతో తిరుగుదాము, నీతోనే ఉందాం అనుకుంటుంది. మెల్లగా నువ్వు మెసేజ్ చేసినావు, నువ్వు పెట్టుకుంది. ఏం కావాలి నీకు లాస్ట్ కి ఏం కావాలి చెప్పు ఏం కావాలి ఇగో ఆయన సరే ఫ్రెండ్ అని సరే ఫ్రెండ్ అంటున్నావుగా, ఇప్పుడు ఏమైంది చెప్పు. ఏం కావాలి నీకు నాకు బబ్బు కావాలి. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా ఇదే కారణం కారణాలు వేసుకోవాలి. అట్లా మాట్లాడకండి. మీరు మాట్లాడుతారు అట్లా. మెసేజ్ చేస్తాను బరాబర్ నేనే చేసిన మెసేజ్. ఎందుకు మన నువ్వే చెప్పినావు. నువ్వే చెప్పినావు. ప్లాన్ చేస్తావు వీడియోలో. లేదు ప్లాన్ అని మాట్లాడకక్క. ఇగో వీడియో అదే అవుతుంది. వీడియోలో బబ్బు మంచి యాక్ట్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు బబ్బుకి ఒక సర్ప్రైజ్ అవ్వచ్చు. ఎవరు లేదైతే వీడియో చేస్తున్నాడో ఆమెను తీసుకొచ్చా. అమ్మ బాబాయ్ ఏం చేస్తున్నా ఏం చేసిందంట? ఎవరో అమ్మాయికి మెసేజ్ చేసిందంట. ఎందుకు? కావాలంటే నువ్వు స్లోగా అది ఎందుకంట ఎవరమ్మాయి? చూడు నువ్వు స్లోగా వినిపిస్తుందా? నువ్వేం చేస్తావంటే స్లోగా ఇక్కడికి వెళ్ళింది సరేనా? నేనే చేసిన మెసేజ్. నిజంగా చేసినావా? మరి ఏం చేయాలి మరి ఆమె అట్లా? ఎంత మెసేజ్ చేసినావు రా? ఆమె ఇంటికి వచ్చి గుల్లలు చేస్తుంది. మరి ఏం చేయాలి మరి? అబద్ధాలు ఎందుకు ఆడతారో మళ్ళీ మా అరే, దగ్గర ఎందుకు చేసినప్పుడు పిచ్చి వాళ్ళగా మాట్లాడుతున్నావు కదా? సరే సారీ నేనే మెసేజ్ చేసిన. సారీ నేనే మెసేజ్ చేసిన. నేనే సరే నేనే చేసిన, నాదే తప్పు. సారీ. అరే ఒప్పుకోకు, అడా తప్పు మనదైతది. ఏం అవసరం లే. ఏం చేస్తున్నాడు? మ్యూజిక్ ఆమె ఏమనలే. నువ్వు మెసేజ్ చేయలేను. చేయలే. ఒప్పుకున్నప్పుడు చేసినాడు, ఒప్పుకున్న అర్థం కాదు. అరే చేయలే. మాట్లాడను. అరే నీకు తర్వాత చెప్తా మా తల్లి. ఏం చెప్పులే, మెసేజ్ చేసి మాట్లాడని. మళ్ళీ నువ్వు చేయాలనుకున్నావు కదా. నీ పేరు కరెక్ట్ చేసినామే. బరాబర్ వస్తా. మూసుకొని కూసాకుండా గాలం వేసావు పప్పు కాడ ఓ ఈ రోజు బురాన్ చేస్తా అనుకో, ఎందుకంటే సునం కూడా లేదనుకో, ఏదైతే చేసేస్తాను. సొర్ర చాప తగులుకుంటే తీరింది కదా రాము. నువ్వు మధ్యలోకి రాకక్క. సరే పక్కకు రా, పక్కకు రా. నీకు ఎందుకు అంటున్నామని అక్కడ ఎందుకు అంటున్నావు? అక్కడ ఆమెకి మర్యాద లేదు. ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. అర్థమైందా? తెలుసు నాకు కూడా. ఎవరు చేసిర్రు, ఎవరు చేయలేరు. అరే నీకు చెప్తా మా తల్లి, తర్వాత చెప్తా. నువ్వు అబద్ధాలు చెప్పలేదు. ఎందుకు కొడుతున్నావు? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. అరే ఆమె మాట్లాడలే, నువ్వైనా పక్కకు జరుగు కదా, నువ్వైనా పక్కకు జరుగు. మాట్లాడి బాబాలే, మాట్లాడి చెయ్యని వాడు పట్టుకుంటాడు. అయ్యో నీకు ఏమైతుంది? ఏ బాబోరే. నీకు ఏమైతుంది? నాకైతే నాకైతే కాబట్టి పట్టుకుంటాడు. ఇప్పుడు వచ్చినావు. అసలు నువ్వెవరు? హలో రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. అయితే మూసుకోను. నువ్వు కూడా మూసుకోను. ఏ, ఆగు రే, ఆగు రే. నా ఇష్టం
ఏమైంది నీకు? వచ్చి కూర్చుంటుంది కావాలని ఈ చిన్న పిల్లలతో ఎట్లా మాట్లాడలేదు? ఆగురా అదో ఎంతసేపటికి సతాయిస్తున్నావు? వాళ్ళు తెలియక ఏదో చేసి ఆగురా మా తల్లి మంచిగా మాతో అట్లనే మాట్లాడుతుంది. ఫస్ట్ నువ్వు ఆగు బాబు. వాళ్ళు మాట్లాడుకొని ఇదిగో ఆమెతో రెస్పెక్ట్ గా మాట్లాడాలి. ఎవరైతే ఇదిగో ఆమెకి ఆమెకి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అర్థమైంది. ఎవరు అసలు వచ్చి బరాబర్ ఎక్కువ మాట్లాడతారు. చిన్న పిల్ల మెల్లగా మాట్లాడు. మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు చెయ్యొద్దు. ఏంటి చెయ్యొద్దు? ఏంటి ఏంటి అరే చూసుకోకుండా నాకిందక్క తాకదు. చిన్న పిల్ల ఏం అవుతున్నావు? ఆమె మీద ఆమె కోపం వస్తుంది. ఆమె హక్కు ప్లీజ్ ప్లీజ్ సరే అదే నా ఇష్టం. అవసరం లేదు. తగులుకుందంటే వదులుకోలేడు బిడ్డ ఆగమైపోతున్నాడు. అరే పాప మనం ఒక్కమని చేసి ఆడుతున్నాం చెప్పండి. వద్దు బాబు, వద్దు. ఎందుకు కొడుతున్నామని ఎందుకు కొడుతున్నామని చెప్పాను కాదు. ఈడ ఆపుతున్నాడు. మొత్తం మెసేజ్ వేసి నీడే వాళ్ళు ఆపుతున్నాడు అప్పటి నుంచి. వాడు చేసినా ఆమె ఎందుకు ఆపుతుంది మరి? వాడు చేసిండు కాబట్టి ఆపుతున్నాడు. ఆయన ఎవరు పడితే వాళ్ళకి మెసేజ్ చేసి కాబట్టి నేను కొడుతున్నాను. ఆమె పట్టుకోకుండా మాట్లాడలేవా నువ్వు? అర్థం చేసుకొస్తాను. వేరే అవుతుంది సోనం. సోనం ఎందుకు వస్తా ఆయన విషయం కాబట్టి వచ్చినావు. నువ్వు ఎందుకు పిలిచినావు? నువ్వు ఏం పిలిచలేదు. కోరి మళ్ళీ రిపీట్ నా కోరి దప్పకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఎవరో వేసి మహాడోరు వేసిరు అనుకో. అబ్బాయి రావణితో మాట్లాడాలంటే దుమ్మని వచ్చేసాను. అవును వస్తా. సావానికి పోతావా? సావమంటాడు సస్తావా? అదంతా వదిలేసి అదంతా వదిలేసి నాకెందుకు మెసేజ్ చేయాలి? ఆ కంట్రోల్ పెట్టుకునే తెలియలేదా నీకు? పిచ్చి నేను చేయలే నువ్వు ఆమెకి ఎందుకు చేస్తున్నావు? అర్థం ఈడ వేరే అవుతుంది సోనం. జర పోయినాక చెప్తా కదా. నువ్వు అన్ని ఎవరు పడతారని తీసుకొని వస్తూ మాట్లాడుతూ అన్ని మాట్లాడుతావు తెలుసా? ఏమైనా తప్పంతా నాదేలే చూపించ ఎందుకు పోతున్నారా? ఎందుకు నేను ఎంతమంది నా ఫ్రెండ్స్ అని సరిపోరా ఇంకా ఎప్పటికి ఆమె వచ్చి లొల్లి వేస్తుంది. ఏమున్నా ఆమె ముందు కాదు. బుద్ధి లేదా ఫ్రెండ్? ఆమె నన్ను కొట్టింది, సోనంని కొట్టింది. నీకేమనిపిస్తుంది? చేతులు ఇట్లా పోతుండు. ఆమె ఎందుకు కొట్టినా అంటుండు. నీకు ఆమె ఎవరో తెలియనప్పుడు నీకెందుకు కొడతాం? ఎలా కొడతాం? సరే అమ్మా ఏమన్నా కొట్లాడుకో నాకు చెప్పకూడదు. కాకపోతే నువ్వు మధ్య రాకు, నీకు తెలియదు. ఎందుకు అందరితో చాటింగ్ చేసావు అట్లనే? చెప్పు బాబు. ఏమైంది? నువ్వు చేసినా చేయలేదా? చేయలే. అని చేయలేదు అంటుండు కదా. ఫేక్ అకౌంట్ ఎవడో చేసినట్టున్నాడు. నేను కాదు. చేసినాను ఎందుకు ఒప్పుకున్నావు? ఏంది? ఫస్ట్ అకౌంట్ లో నాకు నీ అకౌంట్ నుంచే వచ్చింది. ఆమె నా ఫేక్ అకౌంట్ లో కూడా 1,00,000 followers లేరు. నిజంగా చెప్పు, నువ్వు నాకు చేయలేదు. నాగలా ఎట్లా కనిపిస్తాను నీకు? నేను నువ్వు ఎట్లా కనిపిస్తున్నావు? బొమ్మలాగా కనిపిస్తాను. నువ్వు కూడా బొమ్మలాగానే కనిపిస్తావు. నీ బొమ్మనే. అరే అమ్మా. నేను కూడా బొమ్మనే మళ్ళా. బొమ్మ కాదు. బొమ్మని బొమ్మ కాదు. నేనేదైతే ఆమెకి ఎందుకు? పూటకొక మాట
ఆమె పొమ్మని చెప్పు. గట్టిగా చెప్పు, వెళ్ళిపోయాడు అని చెప్పు. గట్టిగా చెప్పు, వెళ్ళిపోవాలి. ఆమె నీ దోస్తు కాదు, ప్రేమ చెప్పింది. గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పు, పొమ్మని. ఏయ్ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా A little longer than a few minutes later. నీ వల్ల ఆడ గొడవలు అవుతున్నాయి, మరి మాట్లాడినా? మాట్లాడినా రా బై. ఏం రాదు ఇక, వాడికి వస్తుంది. ఇంటికి పోయి తినేసి చేసే పడుకొని వచ్చిన మీరు లొల్లి అయిపోలేరు ఇంకా. ఏం చేసాం ఎందుకు అట్లా ఉన్నావు? ఆమె నేను మర్చిపోలేదు. అదే ఏయ్, నిన్ను కాదు. మాట చెప్తాను. అరే అరే అమ్మా అట్లా అంటే నేను నాతో కొంచెం మాట్లాడవే బుజ్జి. నువ్వు ఎవరు వాళ్ళతో ఎందుకు చాటింగ్ చేసినాను? అరే అమ్మాయి పెళ్లి చేస్తున్నామమ్మా నీ పెళ్లి చేస్తున్నాం, నీకు కూడా తెలియనట్టుండవు. పెళ్లి చేస్తున్నాం, నిజం కాదు. మరి ఆమె ఎందుకు కొడుతుంది అట్లా? గుర్తుంది.